Divine morning, dear youth of India and the world. Dhyana Vidyarthi Global Movement welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసం, సరి అయిన జీవన విధానం అండ్ క్రియేషన్ టెక్నాలజీ గురించి కూడా తెలియజేస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ఎంజాయింగ్ స్టడీ లైఫ్ గురించి మనం మాట్లాడుకుందాం. నా పేరు ఎంఎల్ రామ్. 1994 నుండి ట్రైనర్గా, కౌన్సిలర్గా ఎంతోమంది యువతకు, మహిళలకు, కార్పొరేట్కి ట్రైనింగ్స్ ఇస్తూ వస్తున్నాం. 99 నుంచి పిరమిడ్ మాస్టర్గా స్పిరిచువల్ సైన్స్ని అందిస్తున్నాం. మనం ఆత్మ వికాసంతో కూడుకున్నదే సరి అయిన జీవన విధానం. మనం ఆత్మ వికాసం లేకముందు వ్యక్తిత్వ వికాసం మాత్రమే ఉంటుంది. వ్యక్తిత్వ వికాసం అంటే మైండ్ గురించి, మైండ్ లెవెల్స్ గురించి తెలుసుకుంటాం. కానీ ఆత్మ వికాసం ఎప్పుడైతే తెలుసుకుంటామో, స్పిరిచువల్ సైన్స్ యాడ్ అయితేనే అది అద్భుతమైన జీవన వికాసం, రైట్ వే ఆఫ్ లివింగ్ తెలుసుకుంటాం. మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈరోజు ఎంజాయింగ్ స్టడీ లైఫ్. ఏమిటి ఎంజాయింగ్ స్టడీ లైఫ్ అంటే, చాలామంది విద్యార్థులు మన దగ్గరికి వస్తూ ఉంటారు, యువత వస్తూ ఉంటారు. వారు అడుగుతూ ఉంటారు, సార్ నాకు అన్నీ అద్భుతంగా అనిపిస్తున్నాయి, ఆటలు ఆడడం ఇష్టం, పాటలు పాడడం ఇష్టం, మ్యూజిక్ వినడం ఇష్టం, ఫ్రెండ్స్తో ఉండడం ఇష్టం, కానీ సబ్జెక్టు విషయానికి వచ్చేటప్పుడే నాకు ఇష్టం లేకుండా పోతుంది. కొన్ని సబ్జెక్టులు ఇష్టంగా చదువుతున్నా, కొన్ని కష్టంగా అనిపిస్తున్నాయి అంటూ ఉంటారు. సో వారందరికీ ఒక కాన్సెప్ట్ని తెలియజేసి ఎన్ఎల్పి ప్రాక్టీసెస్ ఇస్తాం. అవి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎంజాయింగ్ స్టడీ లైఫ్ అంటే కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేశారు కదా మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్. సమ్మర్లో ఏం చేశారు? చక్కగా మామిడి పళ్ళు ఎంజాయ్ చేశారు, చక్కగా మ్యాంగోస్ తిన్నారు, ఆనందంగా ఎంజాయ్ చేశారా లేదా? మీ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మల ఇంటికి వెళ్ళారు, బంధువుల ఇంటికి వెళ్ళారు, టూర్స్కి వెళ్ళారు, ట్రెక్కింగ్కి వెళ్ళారు, మంచి మంచి సినిమాలు చూశారు, మంచి వీడియో గేమ్స్ ఆడారు, ఇంట్లో అందరితో కలిసి ఇండోర్ గేమ్స్ ఆడి ఉంటారు, అవుట్డోర్ బయట కూడా వెళ్ళి వచ్చి ఉంటారు. ఎందుకు అంటే సమ్మర్ హాలిడేస్. సమ్మర్లో బయటికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లో ఉండడానికి, సంవత్సరం అంతా ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఒక బ్రేక్ వచ్చింది మనకి, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళడానికి ప్రిపరేషన్. ఇక సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్ అయిపోయిందిగా, ఇక ఎడ్యుకేషన్ న్యూ ఇయర్ 2024-25 ప్రారంభం అవుతున్నాయి రేపటి నుంచే. స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ జూన్ నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా మనం ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు సమ్మర్ హాలిడేస్ని ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేశారో మీ స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూషన్లో కూడా అద్భుతంగా ఇదే ఎంజాయ్మెంట్తో ఉండొచ్చు. సో ప్రతి యువత, ప్రతి విద్యార్థి మన దగ్గరకు వచ్చిన ఈ 30 సంవత్సరాల నుంచి వింటున్న ప్రతి యువత ఆచరిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. చాలామంది విద్యార్థులు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు 10th క్లాస్ మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు. ఆ ఇంగ్లీష్లోనే సక్సెస్ అయ్యి వారు ఎంఏ ఇంగ్లీష్ చేసి ఎంతోమంది లెక్చరర్స్గా కూడా వర్క్ చేస్తున్నారు ఎన్నో కార్పొరేట్ స్కూల్స్లో. మరి వారందరూ ఎదగడానికి గల సీక్రెట్ ఏంటి అంటే ఈరోజు చెప్పుకునేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్. ఆల్ రైట్ ఎంజాయింగ్ స్టడీ లైఫ్. ఎంజాయ్ చేయాలి మన స్టడీ లైఫ్ని. ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తాం, సండే వస్తే హాలిడేని ఎంజాయ్ చేస్తాం, దసరా హాలిడేస్ వస్తాయి, సంక్రాంతి హాలిడేస్ వస్తాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనేది పెద్ద బ్రేక్ వచ్చింది మనకి. ఇప్పుడు ఎడ్యుకేషన్ బిగిన్స్, మళ్ళీ న్యూ ఇయర్ బిగిన్ అయింది, ఎడ్యుకేషనల్ న్యూ ఇయర్. రైట్ అంటే ప్రైమరీ స్కూల్ ఉన్న వాళ్ళు హై స్కూల్కి వెళ్తున్నారు, హై స్కూల్ అయిపోయిన వాళ్ళు జూనియర్ కాలేజ్కి వెళ్తున్నారు, కాలేజ్ అయిపోయిన వాళ్ళు డిగ్రీకి వెళ్తున్నారు, డిగ్రీ అయిపోయిన వారు పీజీకి వెళ్తున్నారు, పీజీ అయిపోయిన వాళ్ళందరూ మనం పిహెచ్డికి వెళ్తున్నారు, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కెరియర్ బిల్డింగ్లో ఉన్నారు. అందరికీ కూడా ఈ టాపిక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏమిటది అంటే మీరందరూ కూడా మీకు ఇష్టమైన పనులను ఎంత అద్భుతంగా చేస్తున్నారో మీ స్టడీని కూడా ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ తెలుసుకుందాం. సో దానికి ASK
ఆస్క్. ఆస్క్ అంటే తెలుసు కదా, అడగడం. మనం అందరినీ అన్నీ అడుగుతూ ఉంటాం. తల్లిదండ్రులను అడుగుతాం, టీచర్లను అడుగుతాం, లెక్చరర్స్ని అడుగుతాం, ఫ్రెండ్స్ని అడుగుతాం, ఇంకా ఎగ్జామ్స్ ముందు దేవుళ్ళని కూడా అడుగుతాం. ఫోటోల దగ్గర నాకు మంచి మార్కులు ఇవ్వండి అని. గురువులను అడుగుతాం, అందరిని అడుగుతాం. కానీ ఒక్కరిని మనం అడగట్లేదు. ఎవరా ఒక్కరు? మిమ్మల్ని మీరే. ఆస్క్ యువర్ సెల్ఫ్. ఏమిటి ఆస్క్ అంటే? ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్స్ నైపుణ్యం, ఏ అంటే యాటిట్యూడ్ ఆలోచించే విధానం, స్కిల్స్ అంటే నైపుణ్యం, కే అంటే నాలెడ్జ్. ఏఎస్కే యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్. ఈ మూడింటిని డెవలప్ చేసుకుంటే మీరు మీ స్టడీస్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ని ఎంజాయ్ చేశారు కదా. సచిన్ టెండూల్కర్ ఉన్నారు, క్రికెట్ని ఎంజాయ్ చేస్తూ ఆడారు. ఏదో కష్టపడి ఆడలే అతను. క్రికెట్ అంటే ఇష్టం, ఇష్టంతో ఆ పని చేశారు. డబ్బు, పేరు అన్నీ వచ్చాయి. ఎవరైతే స్టడీస్లో ఉన్నారో, రేపు ఫ్యూచర్లో ఒక కెరియర్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వారందరూ ఇప్పుడు చేస్తున్నది ఎంజాయ్ చేయాలి. అది ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్, పీజీ, పిహెచ్డి, ఎనీ సబ్జెక్ట్. ఆల్ రైట్. సో ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్స్, కే ఫర్ నాలెడ్జ్. ఏ రంగంలో ఉన్నా ఈ మూడే. మరి కొంతమందికి ఈ ఒక్కటి తగ్గుతూ ఉంటుంది, రెండు ఉంటాయి, ఒకటి తగ్గుతుంది. కొంతమందికి యాటిట్యూడ్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్స్ ఉండవు. ఆ స్కిల్ లేకపోవడం వల్ల వాళ్ళని ఏమంటారు? యాటిట్యూడ్ ప్లస్ నాలెడ్జ్, నో స్కిల్, నో స్కిల్స్. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళని సోప్ బాక్స్ అరేటర్ అంటాం. అంటే ఏంటి? వాగుడు కాయ. వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటారు, ఎదుటి వాళ్ళను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సరిగ్గా కూర్చోరు, ఎవరిని కూర్చోనివ్వరు. వారు చదవరు, ఎవరిని చదవనివ్వరు. ఎప్పుడు నాటీ పనులు చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళలో స్కిల్స్ కొరబడ్డాయి. ఏ స్కిల్స్? లిజనింగ్ స్కిల్స్, LSRW. ఎల్ అంటే లిజనింగ్ స్కిల్, వినే నైపుణ్యం. ఎస్ అంటే స్పీకింగ్ స్కిల్స్, మాట్లాడే నైపుణ్యం. ఆర్ అంటే రీడింగ్ స్కిల్స్, ఎంతసేపు అయినా కూర్చొని చదవగలగాలి, చదివింది గుర్తుపెట్టుకోగలగాలి. W ఫర్ రైటింగ్ స్కిల్స్. మీరు ఎంత చదివినా ఎగ్జామ్లో చక్కగా రాస్తేనే మార్కులు వస్తాయి. చాలామంది విద్యార్థులు బాగా చదువుతారు, రాసేటప్పుడు మిస్టేక్ అవుతుంది. కొంతమంది బాగా రాస్తారు కానీ గుర్తుపెట్టుకోలేరు, బయటికి చెప్పలేరు, ఇలా ఉంటారు. అన్నీ డెవలప్ చేసుకుంటేనే నంబర్ 1గా ఎదుగుతాం, ర్యాంకర్గా ఎదుగుతాం. యాటిట్యూడ్, నాలెడ్జ్ ఉండి స్కిల్ లేని వాళ్ళను సోప్ బాక్స్ అరేటర్ అంటాం. అంటే వాగుడుకాయ. ఎప్పుడు అన్నెసెసరీగా అవసరం లేని వాటిని మాట్లాడుతూ, ఆలోచిస్తూ, చూస్తూ. మీరు చూడండి, సోషల్ మీడియా అడిక్ట్ అయ్యారు, మొబైల్స్ అడిక్ట్ అయ్యారు, లేదు వీడియో గేమ్స్కి అడిక్ట్ అయ్యారు. అంటే వాళ్ళలో ఆ నైపుణ్యం అనేది లేకపోవడమే ఆ అడిక్షన్కి కారణం. ఎప్పుడైతే ఈ అడిక్షన్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు జూన్ స్కూలు కాలేజీ బిగిన్ అవుతుంది, ఈ 1 ఇయర్ నెక్స్ట్ ఏప్రిల్ వరకు మీరు ఇప్పుడు చెప్పే ప్రణాళికను మీరు ఆచరిస్తే అద్భుతంగా ఉంటారు. రైట్. సో ఆ సోప్ బాక్స్ అరేటర్లో ఏం చేయాలి మరి? ఈ యాటిట్యూడ్, నాలెడ్జ్ ఉన్న ఆ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? శ్రద్ధగా వినడం ప్రాక్టీస్ చేయాలి. శ్రద్ధగా వినడంతో పాటుగా మీకు తెలిసిన విషయాల్ని మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. అవసరమైనవే మీరు ఏదైతే చదివారో అది రాయడం ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ మీ బుక్స్తో పాటుగా జనరల్గా స్టడీ టెక్నిక్స్తో ఉండే బుక్స్ని చదవాలి. LSRW. ఈ స్కిల్స్ని ఎప్పుడైతే మీరు పెంపొందించుకుంటూ ఉంటారో మీ అడిక్షన్స్ నుంచి బయటపడతారు. మొబైల్ నుండి, సోషల్ మీడియా నుండి బయటపడడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. మనం ఇప్పుడు ఒక విద్యార్థి కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడుకుందాం. హలో నానా, హౌ ఆర్ యూ? నమస్తే సార్. మీరు పేరెంటా అండి? నా పేరు కావ్య సార్. పేరెంటా, స్టూడెంటా? స్టూడెంట్ సార్. స్టూడెంట్. ఏ క్లాస్ అమ్మా కావ్య? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. రైట్. కావ్య, అడిగమ్మా ఏంటి
మీ ప్రశ్న ఏంటి? సార్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు భయంగా ఉంటుంది సార్ నాకు, అంటే మర్చిపోతా. ఓకే, ఇంటర్మీడియట్ అయిపోయిందామా? సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. రైట్, ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి వెళ్తున్నాం అనమాట. రైట్ రైట్, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు భయం అవడానికి ఇందాక చెప్పుకున్న కాన్సెప్ట్ వినడం జరిగింది కదమ్మా, యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్. రైట్, సో ఇందులో సబ్జెక్టు నాలెడ్జ్ ఉందా? సబ్జెక్టు నాలెడ్జ్ అంతా ఉందా? ఉంది సార్. రైట్, యాటిట్యూడ్, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలన్న యాటిట్యూడ్ ఉందా? ఉంది సార్. మరి ఇప్పుడు ఏం మిస్ అయింది? ఇప్పుడు భయం అవుతుందంటే కొంచెం భయంగా ఉంటుంది. అదే కావ్య, ఇప్పుడు యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ 3 ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. నేను అంటే సబ్జెక్టు నాలెడ్జ్ ఉంది, కే ఉంది, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలన్న యాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు ఏం మిస్ అయింది ఆస్క్లో? అంటే ఒక సబ్జెక్ట్ లో, మ్యాథ్స్ సబ్జెక్ట్ లో కొంచెం భయం సార్. కావ్య నేను మాట్లాడుతున్నది అర్థం అవుతుందా? ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం, గుర్తుందిగా, ఏఎస్కే, యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్. కావ్య, యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ ఈ 3 ఉంటే వాటి నుంచి బయటపడతాం. ఇప్పుడు నీకు ఏది ఉందో ఏది లేదో ఇందులోనే చెక్ చేసుకోవాలి కావ్య. మంచి మార్కులు, మీ సబ్జెక్ట్ అంతా చదివి నాలెడ్జ్ వచ్చింది, యాటిట్యూడ్ ఉంది, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, నేను ఫ్యూచర్లో అద్భుతంగా ఉండాలన్న యాటిట్యూడ్ 2 ఉన్నాయి. ఏది మిస్ అయింది భయం అవడానికి? రీజన్ స్కిల్స్ మిస్ అయ్యాయి. అంతేనా కాదా? ఆ స్కిల్స్ని పెంచుకోవాలి. ఏ స్కిల్? నువ్వు చదివింది బయటికి గట్టిగా చదువుతూ ఉండాలి, నువ్వు చదివింది నువ్వే వింటూ ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, రీడింగ్, ఆ బుక్ని చదువుతూ రైటింగ్, చదివిన దాన్ని పేపర్ మీద రాయాలి. భయం రావడానికి కారణం ఏంటి? మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? నేను చదివాను, నాకు మార్కులు రావాలని ఉంది, అది నేను చదివింది వస్తుందో రాదో, ఆ వచ్చింది నాకు గుర్తుండదో, అమ్మో మ్యాథమెటిక్స్ అంటే కష్టం, చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ అయి ఉన్నాం కదా, కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ని తీసేయాలి. ఇప్పుడు సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్న తర్వాత, మంచి మార్కులు తెచ్చుకోవాలన్న కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత ఇక భయం ఎందుకు వస్తుంది చెప్పు? రైట్, అవునా కాదా? రైట్, ఆ భయం పోగొట్టుకోవడానికి అద్భుతమైన ప్రాక్టీస్ ఏంటంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు ధ్యానం చేయాలి. రైట్, శ్వాసను గమనిస్తూ ఈ ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తూ, ధ్యానంలో అనుకోవాలి, నాకున్న అన్ని భయాలను నేను లెట్ గో చేస్తున్నా, వదిలేస్తున్నా. చదువు అంటే నాకున్న భయం, ఎగ్జామ్స్ అంటే నాకున్న భయాన్ని వదిలేస్తున్నా అని ధ్యానం చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఎగ్జామ్ అంటే ఈ వారం రోజులు, ఈ నెల రోజులు చదివిన విషయాలను నాకెంత అర్థమైందో నాకు నేను తెలుసుకోవడానికి నాకు నేను పెట్టుకుంటున్న ఒక టెస్ట్, నాకు నేను పెట్టుకుంటున్న సెల్ఫ్ చెకింగ్. కావ్య, ఇలా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది చాలా బాగుంది సార్ కదా? ఎగ్జామ్ అనగానే అమ్మో నాకు మార్కులు వస్తాయో రావో, ఇంతకుముందు నాకు అన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని మార్కులు వచ్చాయి, నాకు ఇప్పుడే గుర్తుంటలేదు, అప్పుడు గుర్తుండదో, ఇన్ని జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ధ్యానం చేస్తే కావ్య ఫస్ట్ ఆ భయం నుంచి బయటపడతాం. నంబర్ 1. నంబర్ 2, అనలైజ్ చేయాలి, అసలు ఎగ్జామ్ అంటే ఏంటి? ఈ నెల రోజులు చదివిన సబ్జెక్ట్ని, ఈ సంవత్సరం అంతా చదివిన సబ్జెక్ట్ని నాకెంత అర్థమైందో తెలుసుకోవడానికి నాకు నేను సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటున్నా. ఓకేనా? తక్కువ మార్కులు వచ్చాయి, ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కువ చేసుకుంటాను, ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం ఉంది. రైట్, అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినాయి, ఓకే, ఇది కాపాడుకుంటాను అని ఎప్పుడు కూడా సాధన చేయాలి. రైట్, ఇంకొక టెక్నిక్ కావ్యతో పాటు అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరెవరికైతే ఎగ్జామ్ ఫియర్ ఉందో, సబ్జెక్ట్ అంతే ఫియర్ ఉందో, స్టెప్ 1 ధ్యానంలో కూర్చొని అన్ని రకాల భయాల్ని రిలీజ్ చేస్తున్నా, నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఉన్న భయాన్ని నేను వదిలేస్తున్నా అని అనుకొని సాధన చేయడం ఒకటి. సెకండ్ స్టెప్, ఈ సబ్జెక్టుకు కావలసిన నాలెడ్జ్ని నేను అందుకుంటున్నా, ఈ సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానాన్ని నేను
పెంపొందించుకుంటున్నా, నా లోపలికి ఆహ్వానిస్తున్నాను అని ఒకసారి అనుకొని ధ్యాన సాధన చేయాలి, క్రమం తప్పకుండా చేయాలి. రైట్, ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి, ఎప్పుడు కూడా బ్రీదింగ్ తీసుకుంటూ వదలండి. మీకు ఎప్పుడైతే భయం అయిందో డీప్ బ్రీదింగ్ తీసుకుంటూ ఈ చేతి పిడికిలు బిగించండి, వదిలేసేయండి. ఎప్పుడు దేనికి భయమైనా చేతి పిడికిలు బిగించుతూ డీప్ బ్రీదింగ్ తీసుకోవాలి, వదులుతూ పిడికిలను వదిలేయాలి. అలా ఒక్క 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పటికప్పుడు ఉన్న భయం పోతుంది. పర్మనెంట్గా భయం పోవాలంటే ధ్యాన సాధన చేయాలి. ఇప్పుడు ఈరోజు ప్రోగ్రాం అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, వండర్ఫుల్ కావ్య, నైస్ కాల్ చేసినందుకు. రైట్, ఫస్ట్ యాటిట్యూడ్ ఉండి నాలెడ్జ్ ఉండి స్కిల్ లేకపోతే ఏం జరుగుతాయి? భయం అవుతుంది. ఎగ్జామ్ అంటే భయం, సబ్జెక్ట్ అంటే భయం. ఎందుకు? అయ్యో నాకు అర్థం అవుతుందో లేదో. క్లాస్లో శ్రద్ధగా వినడం చేయాలి. ఆ విన్నది వెంటనే చదవాలి. మనం చదివింది కొన్ని పాయింట్స్లో రాయాలి. ఇలా ప్రాక్టీస్ చేయాలి. మీకు అర్థమైంది ఎదుటి వాళ్ళకు చెప్తూ ఉండాలి, మీ ఫ్రెండ్స్కి. అప్పుడు ఈ స్కిల్స్ డెవలప్ అయి మీలోని భయాలు పోతాయి. ఒకటి, మీ అడిక్షన్స్ నుంచి బయటపడతారు. ఇది నంబర్ 1. సో ఒక కాల్ కూడా తీసుకున్నాం కదా, మరో కాల్ తీసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. హలో నానా, వెల్కమ్. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరమ్మా? ఏం పేరు? ఎక్కడి నుంచి? పేరు మౌనిక సార్. మౌనిక సార్, హైదరాబాద్ నుంచి. ఏం పేరు? మౌనిక సార్. మౌనిక ఫ్రమ్ హైదరాబాద్. ఎస్ అమ్మా, ఎస్ సార్. అడిగమ్మా. నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్ రీసెంట్లీ. అండ్ నేను ఫర్దర్ స్టడీస్ పీజీ అవి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. బట్ ఏంటంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా చదువుతుంటే అది గుర్తు ఉండట్లేదు సార్. ఓకే. వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తర్వాత మర్చిపోతున్నాను అదే. రైట్, ఓకే. సో హాఫ్ అన్ అవర్ 1 అవర్ చదివితే మర్చిపోవడం అనేది మెమరీ పవర్ గురించి మాట్లాడడం జరిగింది. రైట్, మెమరీ ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం జరగదు ఎవరికైనా. బ్రెయిన్ అందరికీ ఒకటే, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. మైండ్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ అందరికీ సేమ్ ఉంటుంది. ఈ మెమరీ లేకపోవడానికి కారణం ICR, ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, రివిజన్. ఏదైనా గుర్తుంది. ఒక సినిమా గుర్తుంటుంది కదా. ఎస్ మౌనిక, ఓకే రైట్. ఒక సినిమా బాగా గుర్తుంటుంది. సినిమా పాటలు 10-20 సంవత్సరాల కింద సినిమా కూడా ఆ పాట రాగానే సినిమా ఏదో గుర్తుపడతాం. అందులో హీరో ఎవరో గుర్తుపడతాం, హీరోయిన్ ఎవరో గుర్తుపడతాం. రైట్, మరి ఎందుకు సినిమా కానీ విషయాలన్నీ గుర్తుంటున్నాయి, సబ్జెక్ట్ ఎందుకు గుర్తుండట్లేదు అంటే ICR, ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, రివిజన్. పాట గుర్తుంటుంది అంటే ఇంట్రెస్ట్తో వింటాం, కాన్సన్ట్రేషన్తో వింటాం. ఆ విన్నదాన్ని అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం. ఎప్పుడైనా పాట వినబడగానే ఆ పని పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి పాడుకుంటాం. ఆ పాట కానీ ఏదైనా మీకు గుర్తుంటుంది అంటే దాని పట్ల ఇంట్రెస్ట్ ఉంది, కాన్సన్ట్రేషన్తో ఉన్నారు, పదే రివిజన్ చేస్తున్నారు. ఇక చదువు గురించి ఎందుకు గుర్తుండట్లేదు, మళ్ళీ ఇదే కారణం. ఇంట్రెస్ట్ని చెక్ చేసుకోవాలి. నేను ఒక సబ్జెక్ట్ని చదవాలి. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, నేను పీజీ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్? ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నా, లేకపోతే ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నా. నేను పీజీ చేయడం వల్ల ఏమొస్తుంది లాభం? మంచి శాలరీ పెరుగుతుంది, ప్రమోషన్ సంపాదిస్తాను అని ఫ్యూచర్గా ఏమొస్తుందో దానివల్ల మనం గమనిస్తే, ఆపర్చునిటీస్ ఏమున్నాయో తెలిస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్తో చదవగలుగుతాం. అండ్ ఏదైనా ఒక్కసారి చదివితే ఎవ్వరికి గుర్తుండదు. ఏకసంతాగ్రహులు లేరు. అప్పుడెప్పుడో అలనాడు వివేకానందుల వారు ఉండే. సో ఎప్పుడైనా ఒక 3 సార్లు చదివితేనే గుర్తుంటుంది. రైట్, ఈ మెమరీ టెక్నిక్కి మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. 1. 2, కాన్సన్ట్రేషన్ కోసం ఏం చేయొచ్చు అంటే, ప్రతిరోజు ఇంట్లో గోడ పైన ఒక పాయింట్ పెట్టుకొని ప్రతిరోజు కొద్దిసేపు అది చూస్తూ ఉండాలి. కొద్దిసేపు అలా చూస్తూ ఉండాలి. నేను శ్రీయంత్ర అని, శ్రీచక్ర అని ఒక చార్ట్ ఉండింది. ఆ చార్ట్లో అన్ని పిరమిడ్స్ ఉంటాయి, మధ్యలో ఒక డాట్ ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయించేవాడిని అందరికీ.
దాని ఆ సెంటర్ పాయింట్ని చూస్తూ ఉండాలి, రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, రెగ్యులర్ మెడిటేషన్ చేస్తూ ఉండాలి. రైట్? అప్పుడు ఎందుకు చదవాలో తెలుస్తుంది. ఎందుకు చదవాలో తెలిస్తే ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. చదివిన దాన్ని మళ్ళొకసారి చదివితే అన్నీ బాగా గుర్తుంటాయి. ఓకే, సో కొన్ని గుర్తుండి కొన్ని గుర్తుండకపోవడానికి రీజన్ అదే. బాగా మెమరీ బాగా డ్రాప్ అవడానికి రీజన్ ఏదో హెడ్కి ఇబ్బంది అయిన వాళ్ళకు తప్ప మెమరీ మర్చిపోవడం అంటూ జరగదు. ఇప్పుడు నేను ఈ మాట్లాడేది నాకు బాగా గుర్తుంది, మరి తర్వాత వేరే విషయాలు గుర్తుండకపోవచ్చు. ఎందుకు? నాకు చెప్పడం ఇంట్రెస్ట్ కాబట్టి ఇది గుర్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, గుర్తుంటాయి. ఇంట్రెస్ట్ని పెంచుకోండి, కాన్సన్ట్రేషన్తో చేయండి, ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఓకే మౌనిక, నైస్ క్వశ్చన్ అమ్మా. రైట్, ఇక్కడ ఈ యాటిట్యూడ్ నాలెడ్జ్ ఉండి స్కిల్ లేకపోతే సోప్ బాక్స్ ఆరేటర్ అనుకున్నాగా. ఇప్పుడు వస్తుంది ఇందాక అడిగిన ప్రశ్నకు ఇంకొక సమాధానం కూడా ఇక్కడ వస్తుంది. యాటిట్యూడ్ ఉంటుంది కొంతమందిలో, స్కిల్ కూడా ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ లేని వాళ్ళని ఏమంటారంటే చీటర్స్. ఏ నాలెడ్జ్ లేదు, నేను అద్భుతంగా మార్కులు తెచ్చుకోవాలి, నేను అద్భుతంగా ఎదగాలి, నేను పీజీ చేయాలి, నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ చదవాలి, నేను పిహెచ్డి చేయాలి, యాటిట్యూడ్ ఉంది. స్కిల్స్ ఉంటాయి, ఎంతసేపు అయినా వినగలుగుతారు, ఎంతసేపు అయినా చదవగలుగుతారు, ఎంతైనా రాయగలుగుతారు. కానీ కూర్చోలేరు ఎక్కువసేపు. 2 గంటలు కూర్చొని బుక్ చదవలేరు. వాళ్ళ బ్రెయిన్ గురించి నాలెడ్జ్ లేదు. రైట్? ఆ నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఏ నాలెడ్జ్? సబ్జెక్ట్ నాలెడ్జ్. యాటిట్యూడ్, స్కిల్తో పాటు నాలెడ్జ్. మీ సబ్జెక్టు పట్ల పూర్తి అవగాహన ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, మీరు అన్ని సైన్స్లతో పాటు స్పిరిచువల్ సైన్స్, సోల్ సైన్స్ కూడా చదవాలి. ఏమిటి సోల్ సైన్స్? ఈ బాడీ, ఈ మైండ్తో పాటుగా నేను ఎనర్జీ బీయింగ్ని, రైట్? ఆ ఎనర్జీయే నన్ను నడుపుతుంది, నా బాడీ మైండ్ని అనేటువంటి అవగాహన తెచ్చుకునే పుస్తకాలు. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్, రైట్? అండ్ ఇలాంటి మంచి బుక్స్ ఉన్నాయి. ద సీక్రెట్ అనే బుక్, ఇలాంటివి చదవాలి మీ టెక్స్ట్ బుక్స్తో పాటుగా. ప్లస్ మీ మైండ్ యొక్క పవర్ ఎంతో తెలుసుకోవాలి. మన మెమరీ ఎప్పుడో చదివాం లాంగ్ బ్యాక్, ఇప్పుడు అవి అప్డేట్ అయి ఉంటాయి. మనం చిన్ననాటే 250 ట్రిలియన్ల విషయాలు గుర్తుపెట్టుకునే కెపబిలిటీ ఉంటుందని చదివాను నేను. 250 ట్రిలియన్స్ ఆఫ్ విషయాలు గుర్తుపెట్టుకోగలం. మన మైండ్ పవరు 1 lakh సూపర్ కంప్యూటర్స్ ఆన్లో ఉంటే ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉంటుందని చదివాం. ఇప్పుడు అది ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఎప్పుడు మైండ్ మీద, బ్రెయిన్ మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది. లేటెస్ట్ రీసెర్చ్ కన్నా ఇంతకుముందు చదివిన విషయాలు మీకు అందించడం జరుగుతుంది. సో మీ మైండ్ పవర్ ఎంత తెలుసుకోండి, మీ మైండ్ గురించి తెలుసుకోండి, మీ బాడీ గురించి తెలుసుకోండి. ప్లస్ మీ సబ్జెక్టు నాలెడ్జ్ మొత్తం ఉంటే మీ యాటిట్యూడ్, స్కిల్తో పాటు నాలెడ్జ్ ఉన్నప్పుడే రాయగలుగుతాం. నేను రాయగలను, ఏం రాయాలి? నేను మాట్లాడగలను, ఏం మాట్లాడాలి? సబ్జెక్ట్ ఉండాలి కదా, అదే నాలెడ్జ్. మీ సబ్జెక్టు నాలెడ్జ్తో పాటు స్పిరిచువల్ నాలెడ్జ్ని కూడా పెంచుకోవాలి. ధ్యాన విద్యార్థి అనే ఒక పుస్తకం అందుబాటులో ఉంది, అది చదవాలి. రైట్? సో ఇలా నాలెడ్జ్ లేని వాళ్ళు, యాటిట్యూడ్, స్కిల్ ఉంటే నాలెడ్జ్ లేని వాళ్ళు చీటర్స్ అవుతారు. చీటర్ అంటే మోసగాళ్ళు. ఎవరిని మోసం చేస్తారు? వాళ్ళే మోసం చేస్తారు. చూడండి, ఒకసారి 2 గంటలు కూర్చొని చదివితే చక్కని మార్క్స్ తెచ్చుకుంటారు, కానీ కూర్చోరు. ఇలా కూర్చోగానే ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, వెళ్ళిపోతారు. మా ఇంట్లో ఇది ఉండే, అది ఉండే అని రీజన్స్ చెప్తూ ఉంటారు. నేను ఎందుకు రాయలేకపోయానంటే, ఎందుకు చదవలేకపోతున్నా అంటే ఆల్వేస్ రీజన్ చెప్తారు. ఎవరిని మోసం చేయట్లేదు, వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. యువత, విద్యార్థులు, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు నాలెడ్జ్ని ఎంత పెంచుకుంటారో మీకున్న యాటిట్యూడ్, స్కిల్ ఉపయోగంలోకి వస్తాయి. రైట్? ఇది సెకండ్. అండ్ థర్డ్, కొంతమందికి స్కిల్ ఉంటుంది, మంచి నైపుణ్యం, మాట్లాడగలరు, రాయగలరు, చదవగలరు, ఏదైనా వినగలరు, అండ్ నాలెడ్జ్ కూడా ఉంటుంది, అన్నిటి పట్ల నాలెడ్జ్ ఉంటుంది, కానీ యాటిట్యూడ్ లేదు. వాళ్ళను ఎంఎం అంటారు. ఎంఎం అంటే మార్పును అంగీకరించని వాళ్ళు. ఎంఎం కోర్స్ అని కూడా అంటారు వీళ్ళని. రైట్? అంటే స్కిల్స్ ఉండి, నాలెడ్జ్ ఉండి, యాటిట్యూడ్ లేదు.
ఏం యాటిట్యూడు? నేను ఉన్నతంగా ఎదగాలి, నేను 100% మార్క్స్ సాధించాలి, నేను ఒక అద్భుతమైన జాబ్ని క్రియేట్ చేసుకోవాలి, నాకు ఆ పవర్ ఉంది అని ఈ యాటిట్యూడ్ ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఎంత స్కిల్స్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఉపయోగం లేదు. రైట్? సో ఇవి మనం గమనించాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. యాటిట్యూడ్ ఉండి నాలెడ్జ్ ఉండి స్కిల్ లేకపోతే సోబాక్స్ అరేటర్ వాళ్ళు ఏం చేయాలి? LSRW ఇంప్రూవ్ చేసుకోవాలి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే స్కిల్స్ డెవలప్ అయినప్పుడు 3 అలైన్ అయి విజయం వస్తుంది. నెక్స్ట్ యాటిట్యూడ్ ఉండి స్కిల్ ఉండి నాలెడ్జ్ లేదు, వాళ్ళు చీటర్స్గా ఉంటారు, వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటారు. నాకు ఏది గుర్తుండదు, నా ఏం అనుకున్నా జరగదు. నువ్వు ఎందుకు నువ్వు నాలెడ్జ్ని పెంచుకో. ప్రతి ఒక్కరు ఇది నాలెడ్జ్ యుగం, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ముందుకు వెళ్తున్నారు. మీరు చూసుకోండి, యాటిట్యూడ్ ఎంతున్నా స్కిల్ ఎంతున్నా నాలెడ్జ్ ఉండాలి. మీ సబ్జెక్టు నాలెడ్జ్ని పెంచుకోండి. మీరు ఏ క్లాస్లో ఉన్నారో ఆ క్లాస్ సబ్జెక్టు ఇంగ్లీష్ అనగానే అందులో ఏమేమి ఉంటాయి మీకు ఐడియా ఉండాలి. మ్యాథమెటిక్స్ అనగానే ఆ ఫార్ములాస్ టేబుల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏది ఎక్కడైనా అప్లై చేసేటట్టుగా ఉండాలి. అంటే బేసిక్ ఆ ఫౌండేషన్ నాలెడ్జ్ ఉండాలి. దీంతో పాటుగా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు మీరు నాలెడ్జ్ పెరిగినప్పుడు చీటర్ నేచర్ నుంచి బయటపడి యాటిట్యూడ్ ఉంది, స్కిల్ ఉంది, నాలెడ్జ్ కూడా ఉన్నప్పుడు మీరు అద్భుతంగా ఉన్నతంగా ఎదుగుతారు. అండ్ థర్డ్, స్కిల్స్ ఉన్నాయి, చక్కగా వినగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు, సబ్జెక్టు పట్ల బాగా నాలెడ్జ్ ఉంది. కానీ నేను ఎదగాలి, నేను ఉన్నతంగా ఎదగాలి, నేను ఎదుటి వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి అన్న మనస్తత్వం లేదు. ఎదగాలన్న మనస్తత్వం లేకపోతే లాగా ఉండిపోతాం కదా. దీనికి ఒక కథ చదివాను నేను ఒక పుస్తకంలో, ఆర్ట్ ఆఫ్ స్టడీయింగ్ పుస్తకంలో. ఏంటంటే ఒక మోటార్ మెకానిక్ పిల్లవాడు ఉంటాడు, రైట్? ఆ మెకానిక్ దగ్గర వర్క్ చేస్తాడు. ఆ మోటార్ రాగానే, ఆ వెహికల్ రాగానే ప్రాబ్లం ఎక్కడుందో గుర్తుపట్టే నాలెడ్జ్ ఉంటుంది వాడికి. టక్కుమని రిపేర్ చేసే స్కిల్ ఉంటుంది. మరి వాడే ఓన్గా మెకానిక్ షెడ్ పెట్టుకోవచ్చుగా? పెట్టుకోడు. ఎందుకు? అమ్మో మనకు రిస్క్, నేను అంత సీన్ లేదు అన్న యాటిట్యూడ్ లేదు. ఎప్పుడైతే ఈ స్కిల్ నాలెడ్జ్తో పాటు నేను ఉన్నతంగా ఎదగాలి, నేను కూడా సొంతంగా సాధించాలి, నేను జాబ్ కోసం కాదు వెతకడం, నేను 10 మందికి జాబ్ ఇచ్చే విధంగా ఎదగాలి. ఎంతోమంది మన భారతీయులు అమెరికాలో సెటిల్ అయి ఎన్నో కంపెనీస్ ప్రారంభించి మన భారతీయులకు అవకాశాలు ఇస్తున్నారు. మై డియర్ యూత్, ఎంతోమంది యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు యాటిట్యూడ్ ఎంత ఉంటే యాటిట్యూడే చాలా చాలా ఇంపార్టెంట్. నీకు స్కిల్స్ నాలెడ్జ్ నీ ఎదుగుదలకు 15%, 15% నీ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. 85% నీ మనస్తత్వమే నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీరు యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోండి. నెగిటివ్ యాటిట్యూడ్ వస్తుంటుంది, ఎస్ నేను ఎదగలను, ఒకరు ఎదిగితే నాకెందుకు సాధ్యం కాదు, బ్రెయిన్ అందరికీ ఒకటే కదా. మీకు ఒక ఫేవరెట్ హీరో ఉంటారు, ఫేవరెట్ క్రికెటర్ ఉంటారు, మీకు ఎవరో రోల్ మోడల్ ఉంటారు. మీరు ఏ రంగంలో ఉన్నా ఎవరో ఎదిగిన వాళ్ళు ఉన్నారుగా. వాళ్ళు ఎలా ఎదిగారు? వాళ్లకు బ్రెయిన్ నీలాంటిదేగా, 2 ముక్కలు ఎక్కువ ఉండదు కదా బ్రెయిన్. వాళ్ళు ఎందుకు ఎదిగారు? యాటిట్యూడ్ ఉంది, స్కిల్స్ని పెంచుకున్నారు, నాలెడ్జ్ని పెంచుకున్నారు, తద్వారా ఎదిగారు. సో ASK 3 ఉంటే యూ విల్ బి ద విన్నర్, యూ విల్ బి ద ర్యాంకర్, యూ విల్ బి నంబర్ 1 ఇన్ యువర్ ప్రొఫెషన్. స్టడీస్లోనే కాదు, రేపు జాబ్లో ఎంటర్ అయినా ఈ 3 డెవలప్ చేసుకుంటే తొందరగా ప్రమోషన్ సాధిస్తావు. కొన్నాళ్ళు జాబ్ చేస్తే మెడిటేషన్, ధ్యాన సాధన చేస్తూ ఆధ్యాత్మికతను జోడిస్తూ ఉద్యోగాన్ని, చదువును కొనసాగిస్తే మీరే 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. స్టీవ్ జాబ్స్ 7 నెలలు భారతదేశానికి వచ్చి ధ్యాన సాధన చేసి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక గురూజీ ఇచ్చిన యాపిల్ కొరకు ఇచ్చిన ఆ మెసేజ్ని తీసుకొని యాపిల్ కంప్యూటర్ స్థాపించారు. అంటే తన సాధన నుండి యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ని సాధనతో పెంచుకొని ఆ కంప్యూటర్ని స్థాపించారు. మరి వారికి సాధ్యమైతే మీకు కాదా, నాకు కాదా? అందరికీ సాధ్యమే.
సో ఈ ఫార్ములా ఏఎస్కే, ఈ మూడింటిని నాకేది తగ్గింది, నేనేది పెంచుకోవాలి అనేది ఫోకస్ చేయండి. రైట్. సో మరో కాల్ తీసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం. హలో నానా. హలో, వెల్కమ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం పేరమ్మా? నా పేరు అపూర్వ అండి. అపూర్వ, ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. అపూర్వ చెప్పమ్మా, ఏ క్లాసు? సార్ నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే అమ్మా, Yes, sir. అడిగమ్మా. సార్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నాకు స్టడీస్ అంటే ఇష్టం ఉండే సార్, కాకపోతే ఎంత చదివినా కూడా మార్క్స్ తక్కువ రావడం వల్ల నాకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనమాట. సో అందుకని ఎంత చదివినా మార్క్స్ తగ్గడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గుతుంది. రైట్. ఇందాక చెప్పిన కాన్సెప్ట్ వినడం జరిగింది కదమ్మా. సారీ సార్. యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్. నేను ఎదగాలన్న మనస్తత్వం యాటిట్యూడ్, స్కిల్ చదివిన దాన్ని పేపర్ మీద రాయగలిగే నేచర్, ఏమి రాయాలో సబ్జెక్ట్ నాలెడ్జ్. ఈ మూడు ఉంటే ఎందులోనైనా విజయం వస్తుంది. ఈ మూడిట్లో ఏది తగ్గిందో చూసుకొని దాన్ని పెంపొందించుకోవాలి. మార్కులు తక్కువ రావడానికి కారణం ఏంటి? ఎంత చదివినా మార్కులు తక్కువ వస్తున్నాయంటే సబ్జెక్టు నాలెడ్జ్ అయితే ఉంది, చదువుతున్నాను, ఎంత చదివినా అన్నామంటే నాలెడ్జ్ ఉంది మీలో. మరి అపూర్వ, మరి యాటిట్యూడ్ ఉందా? నేను ఎదగాలి, నేను 100% సాధించాలి అన్న యాటిట్యూడ్, దాని సంకల్ప శక్తి, ఇంటెంట్ పవర్ అంటారు. ఈ రెండితో పాటుగా స్కిల్స్, రాసే నైపుణ్యాన్ని డెవలప్ చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి, హెడింగ్స్ రాయాలి, చక్కగా అండర్లైన్డ్ పాయింట్స్ రాయాలి. మనం బుక్ చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి కదా, అది రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. నంబర్ ఆఫ్ పేజీలు రాస్తే మార్కులు రావు, కీ పాయింట్ రాస్తే మార్క్స్ వస్తాయి. సో యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్, ఈ మూడిట్లో ఏది తగ్గిందో చూసుకుంటే దాని మీద ఫోకస్ పెడితే చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒకటి, చదువు మీద ఇంట్రెస్ట్ పెరగడానికి నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఓకే అపూర్వ? రైట్. సో వై టు స్టడీ, వెన్ టు స్టడీ, హౌ టు స్టడీ. ఇప్పుడు ఒక అద్భుతమైన కాల్ వచ్చింది కదా. అపూర్వ అడిగిన ప్రశ్నకి ఇగో ఇలా అందరు క్వశ్చన్ చేసుకోండి. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, మార్కులు తక్కువ వస్తున్నాయి. వై టు స్టడీ, నేనెందుకు బీటెక్ చదవాలి, నేనెందుకు 10th చదవాలి? 9th క్లాస్ అయిపోయింది కాబట్టి 10th చదువుతున్నా, అది కాదు రీజన్. 10th అయిపోయింది, ఇంకా నేను ఇంటర్మీడియట్కి వెళ్తున్నా. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదువుతున్నా. డిగ్రీ అయిపోయింది కాబట్టి పీజీ చేస్తున్నా ఖాళీగా ఉండే బదులు. చాలామంది చెప్తారు ఖాళీగా ఉండే బదులు ఈజీ యాజ్ ఏ. నో, వై టు స్టడీ, నేను ఎందుకు ఈ కోర్స్ చదవాలి? క్వశ్చన్ చేసుకోండి. దీనికి కలాంజీ గారిని ఉదాహరణగా తీసుకుందాం. నేను ఒక గొప్ప సైంటిస్ట్ని అవ్వాలి, అందుకోసం నేను బీటెక్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి అని వై టు స్టడీ క్లియర్గా పెట్టుకున్నారు. నెక్స్ట్, వై టు స్టడీ మీకు అర్థం అవ్వాలి. మీకు మీరే ప్రశ్నించుకోండి, నేను ఎందుకు ఇది చదవాలి? నేను సైంటిస్ట్నై నా భారతదేశానికి గొప్ప సేవ చేయాలనుకున్నారు, అందుకోసం నేను చదవాలనుకున్నారు. వై టు స్టడీ. వెన్ టు స్టడీ, ఎప్పుడు చదవాలి? దానికి టైమింగ్స్ సెట్ చేసుకోవాలి. 5 AM to 9 AM, 5 AM to 9 AM బ్రెయిన్ 100% యాక్టివ్ ఉంటుంది. పొద్దున్నే ఫ్రెష్గా నిద్రలేస్తాం, అప్పుడు ధ్యానం చేస్తూ చదవాలి. 5 to 9 100% యాక్టివ్ ఉంటుంది. 9 to 12 80% యాక్టివ్ ఉంటుంది. మీరు చూడండి, అందుకే చాలా డిఫికల్ట్ సబ్జెక్టు మార్నింగ్ అవర్లో పెడతారు కాలేజీలో, స్కూల్లో. నెక్స్ట్ ఈవినింగ్ 6 to 8 60% యాక్టివ్ ఉంటుంది బ్రెయిన్. మళ్ళీ నైట్ 8 PM to నైట్ 10 PM 80% యాక్టివ్ ఉంటుంది బ్రెయిన్. మరి ఏ టైంలో మీరు చదువుతున్నారు చూసుకోండి. హౌ టు స్టడీ, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి? ఎప్పుడు చదివినా ఒక 2 గంటలు టైం పెట్టుకోవాలి. మార్నింగ్ 6 to 8 నా రీడింగు, ఈవినింగ్ 8 to 10 నా రీడింగు. 2 గంటలు కూర్చోవాలి. వై టు స్టడీ, వెన్ టు స్టడీ, హౌ టు స్టడీ. ఈ 3 అర్థమైతే సరిపోదు. వాట్ టు స్టడీ, దీనికి ఇప్పుడు జూన్లో స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, దీనికి ఏం చేయాలంటే డైలీ రివిజన్ మెథడ్. ఈ 1 year అంతా ఇవి పాటించండి, ప్రతి ఒక్కరూ ర్యాంకర్ అయితే తీరుతారు. ఈ 30 years నుంచి చాలామంది యూత్కి, చాలామంది స్టూడెంట్స్కి మనం అందించాం. మీరేం చేయండి, ఇప్పుడు మీ బుక్స్ వచ్చాయి కదా, ఈ వారం రోజుల్లో ఏ రోజు
మీకు 6 సబ్జెక్ట్లో 2 ఆ రోజు లెసన్స్ జరుగుతాయి. మీరు ఇంటికి పోగానే వెంటనే మెడిటేషన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ రోజు జరిగింది ఒక్కసారి రివిజన్ చేయండి. జస్ట్ ఒక్కసారి చదవండి, రైట్? చాలు. ఏ రోజు ఆ రోజు చదవాలి. డైలీ రివిజన్ నంబర్ 1. నెక్స్ట్ సండే వస్తుంది. సండే ఎందుకు హాలిడే ఇచ్చారు? మండే టు సాటర్డే మీరు చదివారు, ఆ సండే హాలిడే చక్కగా రిలాక్స్ అవ్వండి, హాయిగా పడుకోండి. కానీ ఆఫ్టర్నూన్ 4 తర్వాత లేదా 5 తర్వాత ఒక 2 గంటలు కేటాయించుకొని ఆ వీక్ జరిగిన అన్ని రివిజన్ చేయండి. డైలీ రివిజన్, వీక్లీ రివిజన్, ఎవ్రీ సండే 2 గంటలు రివిజన్కి పెట్టుకోవాలి. మీరు ఇలా చేయండి, ర్యాంకర్ అయి తీరుతారు. ఎన్నో కాలేజెస్లో, ఎన్నో స్కూల్స్లో ఈ టెక్నిక్స్ నేర్చుకున్న విద్యార్థులు నంబర్ 1గా ఉన్నారు ఇప్పుడు, రైట్? నెక్స్ట్ వీక్లీ అయిపోయిందిగా, మంత్లీ రివిజన్. నెలలో లాస్ట్ సండే 3 సండేలు డే అంతా ఎంజాయ్ చేయండి. ఒక 2 గంటలు కేటాయించాలి సండే ఆడుకోవాలి. సండే రోజు ఇండోర్ గేమ్స్ ఆడాలి, మ్యూజిక్ వినాలి, సినిమాకి వెళ్ళండి. కానీ ఒక 2 అవర్స్ రివిజన్. ఇక మంత్లో లాస్ట్ సండే రోజున ఒక గంట ఎక్స్ట్రా, అంటే 3 గంటలు కేటాయించి ఆ 1 మంత్లో జరిగిన అన్ని ఒక్కసారి జస్ట్ రివిజన్ చేయండి. చదవడం కాదు, రివిజన్. దీనికి బెస్ట్ టెక్నిక్, ఒక యూనిట్ టెస్ట్ వస్తుందిగా, ఆ యూనిట్ టెస్ట్కు ముందు మీది ఏదైతే ఉంటుందో చాప్టర్స్ అవి చదవండి చాలు, రైట్? ఇంకొక టెక్నిక్ కూడా మీకు ఇవాళ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయండి. ఒక బుక్ పెట్టేసి యూనిట్ టెస్ట్ 1 లేదా ఫస్ట్ సెమ్ ఉంటుంది కదా, రాసుకొని మీ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఒకవైపు, మార్క్స్ ఆబ్టైన్డ్ ఒకవైపు, 2 కాలమ్స్ మెయింటైన్ చేయండి. యూనిట్ టెస్ట్ రాకముందే మీరు బాగా చదివి ఎన్ని మార్కులు కావాలి మీకు అక్కడ రాసుకోండి. 100%. మీ ఎయిమ్ ఎప్పుడు కూడా డ్రీమ్ బిగ్, డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్ అన్నారు అబ్దుల్ కలాంజీ. ఆల్ పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నారు వివేకానందుల వారు. ఏదో పెద్ద అనుకోకండి, మీకున్న మైండ్ పవర్కి చాలా తక్కువ మీకున్న సబ్జెక్టులు. 1,00,000 సూపర్ కంప్యూటర్లు ఆన్లో ఉంటే ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉంది కదా. కంప్యూటరు, క్యాలిక్యులేటర్ పవర్ఫుల్ అంటాం, మనం యూజ్ చేయకపోతే అవి ఎందుకు పనికి రావు కదా. అంత పవర్ ఉంది మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ధ్యాన సాధన చేయండి, ఆ పవర్కి కనెక్ట్ అవుతారు. అఫర్మేషన్స్ చెప్తాను, టెక్నిక్స్ ఏమేమి ప్రాక్టీస్ చేయాలో. సో డైలీ రివిజన్, వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్. ఎవ్రీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ వస్తాయి, అప్పుడు చదవండి. ఆల్రెడీ యూనిట్ టెస్ట్లు 2 యూనిట్ టెస్ట్లు చదివిందే క్వార్టర్లీ ఎగ్జామ్ పోర్షన్ వస్తుంది. నెక్స్ట్ సెమిస్టర్ అంటారు కదా, ఆ 6 మంత్స్ మంత్లీ మీరు రివిజన్ చేసినప్పుడు ఆ సెమిస్టర్ అప్పుడు మీకు ఇబ్బందే ఉండదు. ఎప్పుడు మీ యాటిట్యూడ్ ఒకటే ఉండాలి, నేను ఈ సెమిస్టర్లో ఈ యూనిట్ టెస్ట్లో 100% మార్క్స్ నేను స్కోర్ చేస్తాను, అంత పవర్ నా దగ్గర ఉంది. ఇది ఫస్ట్ యాటిట్యూడ్. సెకండ్, దానికి కావాల్సిన స్కిల్, శ్రద్ధగా వినాలి. క్లాస్ రూమ్లో విన్నదాన్ని రివిజన్ చేయాలి, ఇంటికి వచ్చి రీడ్. మీరు చదివిన ఇంపార్టెంట్ పాయింట్స్ని రెడ్ పెన్తో అండర్లైన్ చేయాలి. మీరు ఇంట్లో నోట్బుక్, రఫ్ నోట్బుక్లో కలర్ పెన్స్ పెట్టుకోవాలి. ఒకసారి నిలబడి చదవాలి, ఒకసారి కూర్చొని చదవాలి, ఒకసారి బయట కూర్చొని చదవాలి. మీకు దగ్గర గార్డెన్ ఉంటే గార్డెన్కి వెళ్ళి చదవాలి. ఇలా టెక్నిక్స్ని మారుస్తూ ఉండాలి. అలా హాఫ్ ఇయర్లీ, నెక్స్ట్ యాన్యువల్లీ, ఇలా మీరు ఈజీగా రాయగలుగుతారు. రివిజన్ ఈజ్ ద రెమెడీ. ఆర్ క్యూబ్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్. ఆర్ అంటే రామ్, రీడ్, రివైజ్, రికలెక్ట్. త్రిబుల్ ఆర్ సినిమా చూశారు కదా, మీ స్టడీస్లో ఉన్నతంగా ఎదగాలంటే త్రిబుల్ ఆర్ వాడండి. రీడ్ చదవండి, రివైజ్ మళ్ళీ చదవండి, రికలెక్ట్ కళ్ళు మూసుకొని ఏం చదివానో గుర్తు తెచ్చుకోండి. ఒక పేపర్ తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి. త్రిబుల్ ఆర్ ఫార్ములా, ఈ త్రిబుల్ ఆర్ ఫార్ములా వాడారా ఎవరైనా సరే ర్యాంకర్ అయి తీరుతారు, ఏదైనా క్రియేట్ చేసుకోగలుగుతారు, రైట్? సో ఇన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇక మరి ప్రతిరోజు ఏం సాధనలు చేయాలో చెప్పుకుందాం. ప్రతిరోజు మీ వయస్సు ఎంతో అన్ని నిమిషాలు స్కూల్, కాలేజ్, ఆఫీస్కి వెళ్ళే ముందు ధ్యానం చేయాలి. డే అంతా మీరు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, మీరు బస్సులో వెళ్తూ ఉంటారు, మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు తప్ప కళ్ళు మూసుకోవాలి, అఫర్మేషన్ చెప్పుకోవాలి. డే బై డే, ఎవ్రీ డే ఐ ఫీల్ బెటర్ అండ్ ఫైన్. ఐ యామ్ ఏ విన్నర్,
ఐ ఆమ్ ఏ విన్నర్, ఐ హ్యావ్ అబండెంట్ పవర్ ఇన్ మీ, ఐ హ్యావ్ అబండెంట్ పవర్ ఇన్ మీ. ఇలా రోజంతా మీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా మైండ్లో అది జరుగుతూ ఉండాలి. నేను విజేతను, నేను విజేతను. డే బై డే, ఎవ్రీ డే ఐ ఫీల్ బెటర్ బెటర్ అండ్ ఫైన్. నేను కూడా మాట్లాడాలంటే నాకు భయం ఉండేది. ఈ అఫర్మేషన్స్ని ఒక స్లిప్ లాగా చేసుకొని లామినేషన్ చేసుకొని దగ్గర పెట్టుకునేవాడిని. నేను ట్రైన్లో జర్నీ చేస్తున్నా సరే చదువుతూ ఉండేవాడిని. రైట్? సో మెడిటేషన్, డే అంతా అఫర్మేషన్స్, మళ్ళీ ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయి చక్కగా ఏదైనా స్నాక్స్ తీసుకొని మెడిటేషన్ చేసి మళ్ళీ ఏం చేయాలి, ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి పొద్దున అంతా ఏం జరిగిందో. రైట్? ఇది ఆఫ్టర్నూన్ ప్రాక్టీస్. నైట్ ప్రాక్టీస్ తప్పనిసరిగా నైట్ మీరు ర్యాంకర్ అవ్వాలంటే, మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే రాత్రి పడుకునేటప్పుడు డిన్నర్ అయిన తర్వాత నుండి టీవీలు మొబైల్స్ పక్కన పెట్టి మెడిటేషన్ చేసి విజువలైజేషన్ చేయండి. మీకు అద్భుతమైన అన్ని సబ్జెక్ట్స్ బాగా అర్థమైనట్టు, మీరు ఎగ్జామ్ రాస్తే చక్కగా ఈజీగా వచ్చినట్టు, ఫుల్ మార్క్స్ వచ్చినట్టు, రేపు ఆస్కింగ్ ఉంది స్కూల్లో మీరు అద్భుతంగా ఆన్సర్ చెప్తున్నట్టు, యూనిట్ టెస్ట్ అద్భుతంగా రాసి మంచి మార్క్స్ వచ్చినట్టు, మీ పేరెంట్స్ టీచర్స్ మిమ్మల్ని అభినందించినట్టు ఆ షేక్ హ్యాండ్ని ఫీల్ అవ్వండి. పెద్దగా విజువలైజేషన్ చేసి రాత్రి పడుకోవాలి. మెడిటేషన్ అయిన తర్వాత, విజువలైజేషన్ అయిన తర్వాత ఇంకా ఎవరితో మాట్లాడొద్దు, సైలెంట్గా నిద్రపోవాలి. సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ యాసెస్ అయి మీకు ఏఎస్కే బాగా బిల్డ్ అవుతాయి. వై టు స్టడీ, వెన్ టు స్టడీ, హౌ టు స్టడీ మీరు లోపల స్థితం చేసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ బికమ్ ఎ ర్యాంకర్. సో దీనికి ఎన్ఎల్పి, టీఏ కోర్సెస్ జరుగుతూ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మెడిటేషన్, ఫ్రీ మెడిటేషన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో విద్యార్థులు, యువత ఈ ధ్యాన యువ కార్యక్రమం ద్వారా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఈ ఆస్క్ ఫార్ములా వై టు స్టడీ, వెన్ టు స్టడీ, హౌ టు స్టడీ మీరు ఆచరిస్తే ఎంజాయింగ్ స్టడీ లైఫ్, మీరు మీ స్టడీ లైఫ్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఉన్నతంగా అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దట్స్ ఆల్. బై బాయ్. థ్యాంక్ యూ ఆల్.